ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఆడవాళ్ల వేసుకునే గాజులు తమ అందానికి కాకుండా స్త్రీల సౌభాగ్యానికి కూడా గుర్తు. కానీ ఈ రోజు చాలా మంది ఆడవాళ్లు కనీసం ఒక్క గాజులు కూడా వేసుకోవచ్చులేదు. ఇలాంటి స్త్రీలకు రానున్న రోజుల్లో ఎన్నో కష్టాలు వస్తాయని పండితులు చెబుతున్నారు. అయితే స్త్రీలు వేసుకునే రంగులు బట్టి వివిధ రకాల ప్రయోజనాలు ఉన్నాయట. ఈ విషయాన్ని స్వయంగా ఆ పరమేశ్వరుడే పార్వతీదేవికి వివరించాడు. స్త్రీలు గాజులు వేసుకుంటే మీ భర్తకు కలిసొచ్చే విపరీతంగా పెరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. స్త్రీలను లక్ష్మీదేవి స్వరూపంగా కొలుస్తారు కాబట్టి ఒక ఇల్లు బాగుండాలని, నా కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని అది ఆడవాళ్ల చేతుల్లోనే ఉంటుంది. ఆడవాళ్లకు వేసుకోవాలంటే శుక్రవారం కానీ ఆదివారం కానీ వేసుకోవాలి. ఈ 2 రోజుల్లో స్త్రీలు కొత్త గాజులు వేసుకుంటే మాత్రం మీ భర్త ఆయుష్షు పెరుగుతుంది. అలాగే మీ భర్త సంపద కూడా రెట్టింపు అవుతుందని వేద పండితులు చెబుతున్నారు. మిగతా రోజుల్లో మాత్రం కొత్తగా వేసుకోకూడదు. ముఖ్యంగా పెళ్లైన స్త్రీలు కానీ శనివారం కానీ గాజులను కొనకూడదు. పెళ్లైన ఆడవాళ్లు అలాగే బులుగు రంగులో ఉన్న గాజులను మాత్రం అస్సలు వేసుకోకూడదు. ఆడవారు ఈ రంగు వేసుకుంటే మాత్రం మీ ఇంటికి దోషాలు ఏర్పడతాయి. మీ ఇంట్లో ఎప్పుడూ డబ్బు కష్టాలు ఉంటాయి. ఎందుకంటే నలుపు అలాగే నీలం రంగులు ఏవి శనిదేవుని రూపాలు కాబట్టి ఆడవాళ్లు వేసుకుంటే అంత చెడే జరుగుతుంది. ఇక్కడ చాలామంది ఆడవాళ్లు ఎర్రని గాజులు వేసుకుంటారు. ఐశ్వర్యాలు వరిస్తాయి. ఎర్రని గాజులు వేసుకోవడం వల్ల స్త్రీలకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే పెళ్లైన ఆడవాళ్లు ఆకుపచ్చ రంగు గాజులు వేసుకుంటే మీ ఇంటికి అదృష్టం బాగా కలిసొస్తుందని, అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కాబట్టే ఇంట్లో అయితే ఆడవాళ్లు గాజులను వేసుకుని కూర్చుంటుంది. ఇంట్లో ఎల్లప్పుడూ దేవతలు తిరుగుతారు. మీ కుటుంబం అంతా అష్టైశ్వర్యాలతో తులతూగుతూ. ఇక పెళ్లైన ఆడవాళ్లు పసుపు రంగు వేసుకుని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఏ కష్టాలు లేకుండా అందరూ సుఖ సంతోషాలతో ఉంటారట. శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు పటం ముందు రెండు గాజులు పెట్టి పూజ చేయండి. పూజ పూర్తయిన తర్వాత ఈ 2 గాజులు తీసి పెళ్లైన ఆడవాళ్లు వేసుకుంటే మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. స్త్రీలకు సౌభాగ్య ప్రాప్తికి లభిస్తుంది. మీ ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. రోజుల్లో చాలా మంది ఆడవాళ్లు బంగారు గాజులను వేసుకుంటున్నారు. కానీ బంగారు గాజులు వేసుకుంటే మీకు ఎటువంటి ఫలితం ఉండకపోగా మీ ఇంటికి జరిగే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు. కాబట్టి మీరు ఎన్ని బంగారు గాజులు వేసుకున్నా సరే కనీసం నీ చేతికి 2 రోజులైనా ఉండాల్సిందే. ముఖ్యంగా పెళ్లైన స్త్రీలు ప్లాస్టిక్ గాజులు మాత్రం అస్సలు వేసుకోకూడదు. ప్లాస్టిక్ గాజులు వేసుకుంటే మీ ఇంట్లో దరిద్ర దేవత తిరుగుతూ ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలో విజయం సాధించాలంటే నారింజ రంగు గాజులు వేసుకుని, ముఖ్యంగా వ్యాపారాలు చేసే స్త్రీలు గాజులు వేసుకుంటే మాత్రం ఊహించని లాభాలు వస్తాయి. ధనలక్ష్మి కటాక్షం ఉంటుంది. ఆడవాళ్లు కనీసం అరడజను రాజులైన ఖచ్చితంగా వేసుకోవాలి. 2 చేతులు కలిపి మొత్తం 12 చేతులు కలిపి కనీసం 6 గాజులు ఎలా వేసుకోవాలి? స్త్రీలు తెలుపు రంగు వేసుకుంటే మీ కుటుంబంలో ఎలాంటి టెన్షన్ లేకుండా నీ మనసుకు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. ఆడవాళ్లు ఖచ్చితంగా ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. స్త్రీలు తమ ఇంటికి వెళ్ళినప్పుడు మట్టి గాజులను తెచ్చుకోండి. స్త్రీ అయితే పుట్టింటి నుండి తెచ్చుకున్న ఆ స్త్రీల సౌభాగ్య సంపద పెరిగిపోతుంది. ఇది మీ ఇంటికి అదృష్టాన్ని తీసుకువస్తుంది. కాబట్టి స్త్రీలు పుట్టింటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మట్టి గాజులను తెచ్చుకోండి. శుక్రవారం మీ ఇంటికి ఎవరైనా వస్తే వాళ్లకి కుంకుమ బొట్టు పెట్టి అరడజను గాజులు ఇచ్చి పంపండి. ఇలా చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ప్రతి శుక్రవారం రోజు స్త్రీలు ఎరుపు రంగు గాజులు కానీ వేసుకుని ఇంట్లో పూజ చేసుకోవాలి. ఇంట్లోకి తరతరాల తరగని ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. అలాగే ఈ నెలలో ఒక్కసారైనా సరే ఏదైనా అమ్మవారి ఆలయానికి వెళ్లి 1 డజను రాజులను అమ్మవారికి సమర్పించండి. ఇలా చేస్తే మీ కుటుంబానికి ఎలాంటి కష్టాలు రాకుండా అమ్మవారు మీ ఇంటిని రక్షిస్తుంది. అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు ఎలాగా తయారు చేసి గదిలో ఉన్న అమ్మవారి పటానికి ఈ మట్టి గాజులు దండలు వేసి అమ్మవారికి నమస్కారం చేసుకుని నీ మనసులో ఉన్న కోరికను చెప్పుకోండి. ఇలా చేస్తే ఎలాంటి కోరికలు అయినా సరే అమ్మవారి అనుగ్రహం వల్ల ఖచ్చితంగా నెరవేరుతుంది. మీ ఇంట్లో కష్టాలు లేకుండా అమ్మవారిని ఇంటిని రక్షిస్తుంది. స్త్రీలు మట్టి గాజులను వేసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ఉపయోగాలు ఉన్నాయని వైద్యులు చెప్తున్నారు. వేసుకుంటే గర్భస్థ సమస్యలు ఉండవు. నెలసరి సమస్యలతో బాధపడేవారు మట్టిగాజులు వేసుకుంటే మీకు ఏ సమస్యలు లేకుండా ఉంటాయి. మిట్ట మధ్యాహ్నం సమయంలో కొత్త గాజులను వేసుకోకూడదు. మధ్యాహ్న సమయంలో గాజులు వేసుకుంటే మీ ఇంటికి దురదృష్టం కలుగుతుంది. దీని ద్వారా మీ భర్తకు కూడా చెడు జరిగే అవకాశాలు. గర్భిణీ స్త్రీలు మాత్రం చేతుల నిండుగా మట్టి గాజులు వేసుకోవాలి. గాజులు వేసుకుంటే అంత ఆరోగ్యంగా పుడతారు అని చెబుతుంది. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.